అధికారంలో ఉన్నామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. సభలో కేటీఆర్ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి 8.5 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని రఘునందన్ రావు ఆరోపించారు. తనను గెలిపించారన్న అక్కసుతో కేసీఆర్ దుబ్బాకకు డిగ్రీ ఇవ్వలేదని, రింగు రోడ్డు కూడా మంజూరు చేయలేదని వాపోయారు. పాత విషయాలు బహుశా కేటీఆర్ గారు గుర్తుండే కానీ ఈ రోజు కేటీఆర్ గారు నిండు సభలో ఒక మాట చెప్పినారు. అధికారంలో ఉన్న వారి కంటే ప్రజల శక్తి, ప్రజల బలం చాలా గొప్పది అనేది అందరికీ అర్థం కావాలని చెప్పినారు. ఇలా ఈ మాట కేటీఆర్ గారి కంటే ఇంకా ఎక్కువ ఎవరికి వర్తించదు. ఎందుకంటే మా దుబ్బాక ప్రజలు, మా బక్కపల్సన్ వాళ్ళు మీ 103 మంది ఎమ్మెల్యేలని కాదని, మీ ప్రజా బలాన్ని, మీ అధికార బలాన్ని కాదని దుబ్బాక ప్రజలను అన్ని గెలిపిస్తే ఈ రోజు కేటీఆర్ గారు ఎడకారం ఎట్లుందంటే అధికారంలో బలం కంటే ప్రజాశక్తి గొప్పది అని గుర్తుంచుకోండి అని చెప్తారు. కానీ ఇది నేను కాదు గుర్తుంచుకోవాల్సింది కేటీఆర్ గారు. నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు అధికారం నుండి నువ్వు పక్కకెళ్ళి, హరీష్ గారు ఇంకో పక్కకెళ్ళి ముఖ్యమంత్రి. ఈ రోజు రాష్ట్ర శాసనసభలో గౌరవ ఐటీ శాఖ మంత్రి వర్యులు కొన్ని వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలకి